వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పటాస్ పావని. ఇవాళ వచ్చేసి చికెన్ పచ్చడి చేస్తున్నాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ వచ్చేసి 3 kgs తీసుకున్నాము. ఇది వచ్చేసి బోన్లెస్ చికెన్, ఇది వచ్చేసి బోన్ ఉన్న చికెన్. అల్లం వెల్లుల్లి అయితే నేను ఫ్రెష్గా తీసుకున్నాను పేస్ట్ చేయడానికి. తర్వాత 4 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. తర్వాత మసాలా దినుసులు, ఉప్పు, పసుపు, కారం. తర్వాత చికెన్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టాను. ఉప్పు పసుపు వేసి దాని పీసెస్ అంతా బాగా డ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి బాగా డ్రైగా గట్టిగా అవుతుంది ముక్క అనేది. వాటర్ చూడండి చికెన్ పీసెస్ నుంచి ఎలా వస్తుంది బయటికి బాగా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బౌల్లో అయితే నేను బోన్ ఉన్న చికెన్ అయితే తీసుకుని అది కూడా ఇట్లా వాటర్ అంతా పోయిన దాకా అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని కూడా వచ్చేస్తున్నాను. ఈలోపు నేను మసాలా దినుసులు అయితే మిక్సీ పడుతున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పడతాను. పీసెస్లో ఉన్న వాటర్ అన్ని ఇంకేలోపు నేను మసాలా ఎంత రెడీ చేసి పెట్టుకుంటాను. చాలా టైం పడుతుంది వాటర్ అంతా పోయేసరికి ఆ పీసెస్లో నుంచి. ఈలోపు మనకు కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈలోపు పీసెస్లో ఉన్న వాటర్ కూడా మొత్తం పోయి మనకి టైం అనేది సేవ్ అవుతుంది బాగా. ఇప్పుడు చూడండి ఈ విధంగా డ్రై అయిపోవాలి పీసెస్ అంతా వాటర్ పోయి. తర్వాత ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ డీప్ ఫ్రై అయినా సరే గట్టిగా అయిపోతుంది పీసెస్ అనేది, అందుకని గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది పీసెస్, లేదంటే ఇంకా బాగా డీప్ ఫ్రై అయితే ఇంకా గట్టిగా అయిపోతుంది పీసెస్ అనేది. చాలా జాగ్రత్తగా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసి పక్కకు పెట్టుకోవాలి పీసెస్ని. నేను పీసెస్ తీసి పక్కకు పెట్టుకుని అదే ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాను. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కారం మసాలాలన్నీ పౌడర్ చేసినవన్నీ వేసుకోవాలి. బాగా మసాలాలంతా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి ఆయిల్లోనే. మసాలాలు ఉప్పు కారం అవన్నీ మనకు కావాల్సిన విధంగా మనకి సరిపడా వేసుకోవాలి. మనకి దానికి పర్టికులర్గా వచ్చేసి కొలతలు అయితే ఏం లేవు. బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అయితే. ఫస్ట్ ఆయిల్ ఎందుకంటే కరగదు, ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఆ పౌడర్ అనేది కరిగే వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. అవన్నీ మసాలాలన్నీ మిక్స్ అయినాక మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్క పీస్కి మసాలా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి మనం ఆయిల్లోనే.
మిక్స్ చేసుకున్నాక ఒక బౌల్లో స్టోర్ చేసుకుని ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకొని దాన్ని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మెయిన్ చికెన్ పచ్చడికి కావాల్సిన టేస్ట్ ఏంటంటే లెమన్ జ్యూస్ ఎంత వేస్తే అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి మా చికెన్ పచ్చడి అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. మా చికెన్ పచ్చడి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. 3 months వరకు స్టోరేజ్ ఉంటుంది.